ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. అండ్ దాంట్లో భాగంగా మేము 11 సర్టిఫికేట్స్ని అయితే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్తున్న వారు కానీ లేదా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా హాల్ టికెట్ కావాలి, తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ రెండు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. జనరల్గా ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అందరు స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది. కానీ మీకు సంబంధించిన డిగ్రీ కన్సల్టేటివ్ మెమో కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర కన్సల్టేటివ్ మెమో అండ్ ప్రొవిజనల్ మెమో అయితే ఉండదు. అవి లేనట్లయితే మీరు ఆల్ షార్ట్ మెమోస్ అయితే తీసుకోండి రండి కాలేజ్ నుంచి. లేదా అవి కూడా లేవు అనుకుంటే మీరు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అప్ టు మీ టోటల్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్ అనేది తీసుకోండి. తర్వాత కాలేజ్ అథారిటీస్ సైన్ అయితే వాటిపైన చేయించుకోండి, సరిపోతుంది. ఇలా డిగ్రీ కన్సల్టేటివ్ మెమో, ప్రొవిజనల్ లేని వారు షార్ట్ మెమోస్ అనేది సబ్మిట్ చేయొచ్చు. షార్ట్ మెమోస్ కూడా లేకపోయినా రిజల్ట్ ప్రింట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు విత్ ప్రిన్సిపాల్ సైన్తో అయితే. తర్వాత మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. జనరల్గా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది టోటల్ మీ యొక్క ఎడ్యుకేషన్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఆల్ బోనఫైడ్స్ లేవు అనుకుంటే ఖచ్చితంగా 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అనే బోనఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఓపెన్ స్కూల్స్ కానీ ఓపెన్ యూనివర్సిటీస్లో కానీ మీ యొక్క స్టడీ అనేది చేసినట్లయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ మధ్యలో కనుక ఖచ్చితంగా ఆ యొక్క అకాడమిక్ ఇయర్కి మీరు వచ్చేసి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ డిగ్రీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ అదర్ యూనివర్సిటీలో కానీ చేసినట్లయితే ఆ యొక్క డిగ్రీకి రీప్లేస్గా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాస్ట్ అప్లికేబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లైక్ బీసీ ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక మీకు అప్లికేబుల్ అయ్యి ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి. తర్వాత మీరు ఒకవేళ ఇన్కమ్కి అప్లికేబుల్ అయిన స్టూడెంట్స్ అయితే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే లైక్ ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్కి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ 11 డాక్యుమెంట్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి ఆల్ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ అది కాకుండా టీసీ గురించి, తర్వాత మైగ్రేషన్ గురించి, గ్యాప్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతారు సో మెనీ ఆస్పిరెంట్స్. టీసీ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, కౌన్సిలింగ్లో నాట్ మ్యాండేటరీ. అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు నాట్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ అథారిటీస్ ఒకవేళ అడిగితే అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే నాట్ మ్యాండేటరీ, వీటికైతే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి ఏవో చెప్పుకున్న ఆల్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.